వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ మనం ఎర్లీ మార్నింగ్ తీసుకునే బ్రేక్ఫాస్ట్లోకి చట్నీ అనేది కంపల్సరీ కదండి. అలాంటి చట్నీ కోసమే బ్రేక్ఫాస్ట్ అనేది కొంచెం ఎక్కువగా తినేవాళ్ళు మనలో చాలామంది ఉంటారు కదా. అందులో పల్లీ చట్నీ ఫ్యాన్స్ అంటే అసలు చెప్పనే అవసరం లేదండి, చాలామంది ఉంటారు కదా. అలాంటి పల్లీ చట్నీ మీరు హోటల్లో చేసింది ఇంట్లో టేస్ట్ రావట్లేదు అని అనుకుంటున్నారా? అయితే ఒక్కసారి ఆ పల్లీ చట్నీ ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి 1 కప్ పల్లీలను వేసుకొని ఫ్లేమ్ అన్నది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ పల్లీల్ని వేపుకోవాలండి. ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవడం వల్ల పల్లీల లోపలికి వేడన్నది వెళ్ళి పల్లీలు అన్నవి పర్ఫెక్ట్గా వేగుతాయండి. ఇలా వేగితే మాత్రమే పల్లీ చట్నీ హోటల్లో చేసినట్టుగా వస్తుందన్నమాట. ఇలా వేగినటువంటి పల్లీల్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాము. తర్వాత ఇదే పాన్లోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకు అన్నది కొంచెం క్రిస్పీగా అయ్యే అంత వరకు వేపుకోవాలండి. ఇలా వేగినటువంటి కరివేపాకును కూడా మనం పక్కన పెట్టుకున్నటువంటి పల్లీల ప్లేట్లోకి వేసుకుని వీటిని రెండింటిని చల్లారి పెట్టుకోవాలన్నమాట. తర్వాత పొయ్య వెలిగించి ఒక బౌల్ పెట్టుకొని దీనిలోకి మనం తాగే మంచినీళ్ళ గ్లాస్ తోని 1.5 గ్లాస్ వాటర్ ని వేసుకోవాలండి. ఈ వాటర్ లోకి మీకు రుచికి అనుగుణంగా పచ్చిమిరపకాయలను వేసుకోండి. అంతేకాదు పల్లీ చట్నీకి కొంచెం పచ్చిమిరపకాయలు అన్నవి ఎక్కువే పడతాయి అన్నమాట. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే 6 పచ్చిమిరపకాయలను వేస్తున్నాను. ఫ్లేమ్ అన్నది మాత్రం మీడియం టు హై ఫ్లేమ్లోనే పెట్టుకుని ఇక్కడ వాటర్ అన్నది ఒక పొంగు వచ్చే అంతవరకు మరిగించుకోవాలన్నమాట. ఇలా మరుగుతుండడం వల్లనే పచ్చిమిరపకాయలు అన్నవి కూడా బాయిల్ అయిపోతాయండి. ఇలా బాయిల్ అయినటువంటి పచ్చిమిరపకాయలను కూడా తీసుకుని పక్కన పెట్టి చల్లారి పెట్టుకుందాము. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేప పెట్టుకున్నటువంటి పల్లీలు, కరివేపాకు, బాయిల్ చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయలు, రుచికి అనుగుణంగా ఉప్పు, మనం బాయిల్ చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయలు వాటర్ ఉంది కదండి, అది కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఫైన్ పేస్ట్గా చేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్న దానిలోకి తాలింపు పెట్టుకోవాలండి. ఇక్కడ తాలింపు అన్నది శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసి తాలింపు పెట్టుకుని ఆ తాలింపుని ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. అంతేనండి, హోటల్లో చేసేటువంటి పల్లీ చట్నీ ఇంతే అనమాట. ఒక్కసారి మీరు ఈ చట్నీని ట్రై చేయండి, టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.